హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బొమ్మరిల్లు కథ పేరు పాపహారి. ఇది కరాళ కథ. శివానందుడు అనేవాడు సదానందుడు అనే సన్యాసి వద్ద చాలా కాలం శుశ్రూష చేసి వేదాంత జ్ఞానం పొందాడు. అప్పుడు వాడికి మానవ సేవ చేయాలనే కోరిక కలిగింది. గురువు వాడి కోరిక విని, కొంతకాలము మనుషుల మధ్య తిరుగు, వాళ్లకు మంచి చెడ్డలు వివరించి చెప్పు, చెడ్డవారిని మార్చాలని కానీ మంచివారికి సాయపడాలని కానీ మాత్రము ఆలోచించకు అని సలహా ఇచ్చి పంపించాడు. సరేనని శివానందుడు బహుపురం అనే పట్నం చేరుకున్నాడు. అక్కడ వాడు పగలంతా ఇంటింటికి తిరిగి నీతి బోధలు చేస్తుండేవాడు. ప్రతి వాళ్ళు వాడు చెప్పేది భక్తి శ్రద్ధలతో వినేవారు. కానీ నీతి సూత్రాలు పాటించాలంటే అందరికీ ఏదో ఇబ్బంది ఎదురవుతూనే ఉండేది. అన్నింటికంటే ముఖ్యమైనది డబ్బు ఇబ్బంది. ఒకడు కొడుకు పెళ్లికి కట్నం పుచ్చుకున్నాడు. అది నేరం. కానీ ఏం చేస్తాడు? కూతురు పెళ్ళిడికొచ్చింది, కట్నం ఇవ్వందే దాని పెళ్లి కాదు. ఒకడి తల్లిదండ్రులు దీర్ఘరోగంతో బాధపడుతున్నారు. వైద్యానికి బోలెడు ఖర్చు అవుతోంది. అది నేరమని తెలిసినా లంచం పుచ్చుకుంటున్నాడు. ఒకడు బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. లంచం ఇవ్వకపోతే రాజోద్యోగులు ఏదో వంక పెట్టి దుకాణం మూయించేస్తానన్నారు. మామూలుగా వచ్చే లాభాలు లంచం ఇవ్వడానికి చాలవు. అందుకని వాడు బియ్యంలో రాళ్లు కలిపి అమ్ముతున్నాడు. ఇలా ఎందరో ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఇంచుమించు అందరూ డబ్బు కోసమే తప్పులు చేస్తున్నారు. తప్పులు చేయటం పాపం. పాపం చేసినవాడు చనిపోయాక నరకానికి వెళ్ళి యాతనలు పడతాడు. అన్నింటికీ దేవుడున్నాడు. దేవుణ్ణి నమ్మితే అన్ని సమస్యలు ఏదో ఒక రోజున వాటంతట అవే పరిష్కారమవుతాయి. కాబట్టి పాపం చేయకండి అని శివానందుడు అందరికీ చెబుతూ ఉండేవాడు. శివానందుడిలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. వాడి మాటల్ని అందరూ వినేవాళ్ళు. తమకు మారాలని ఉన్నా మారలేకపోతున్నందుకు సంజాయిషి ఇచ్చుకునేవారు. ఆ ప్రకారం కొందరు, ఇంతవరకు చేసిన పాపాల నుంచి మాకు విముక్తి లభించే మార్గం లేదు, ఎలాగూ పాపాత్ములమయ్యాము, నరక బాధ తప్పదు, కాబట్టి పాపాత్ములుగానే ఉండిపోతాము అన్నారు. మరికొందరు దేవుణ్ణి నమ్మి ఎంతో కాలం ఎదురుచూసి విసిగిపోయి పాపాలు చేయటం మొదలుపెట్టాం, తొందరగా కోర్కెలు తీర్చే దేవుడు లేడు కదా అన్నారు. ఇది విని శివానందుడు ఆలోచనలో పడ్డాడు. ప్రపంచంలో పాపాత్ముల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. వారికి పాపం నుంచి విముక్తి కలిగించి తొందరగా కోర్కెలు తీర్చే దేవుణ్ణి చూపిస్తే క్రమంగా పాపాత్ముల సంఖ్య తగ్గుతుందని వాడికి తోచింది. అందుకని వాడు బహుపురంలోని ఒక విశాల మైదానం మధ్యలో ఒక దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి పాపహారి అని పేరు పెట్టాడు. పాపహారిని దర్శించుకుని కష్టాలు పాపాలు చెప్పుకున్న వారికి ఆ రెండూ తొలగిపోయే ఉపాయము శివానందుడు చెబుతాడు. ఇదేంటో చూడాలని కొందరు భక్తులు అక్కడికి వచ్చారు. శివానందుడు పాపాత్ముల పాపాలు విని పరిహారంగా వారెంత డబ్బివ్వాలో చెప్పేవాడు. ఆ డబ్బుని వేరేగా భద్రపరుస్తూ అందులో నుంచి కొంత తీసి కష్టాల్లో ఉన్నవారికి ఇస్తూ ఉండేవాడు. శివానందుడి మహిమ ఏమో కానీ వాడి ముందు భక్తులెవ్వరూ అబద్ధం చెప్పలేకపోయేవారు. వాడిని మోసం చేసి లేని కష్టాలు చెప్పుకొని దానం పొందాలని వచ్చిన వారు కూడా చివరకు నిజం చెప్పి తమ పాపాల్ని ఏకరువు పెట్టి అందుకు తగిన రుసుము చెల్లించి మరీ వెళుతుండేవాళ్ళు. కష్టాల్లో ఉన్నవారు కూడా తమ కష్టాలు తీరటానికి అవసరమైనంత డబ్బునే అడిగేవారు. అందుకే పాపహారి ఆదాయము వ్యయం కంటే ఎక్కువగా ఉండేది. కొన్నాళ్ళకి పాపహారి దేవతకు పెద్ద గుడి ఏర్పడింది. గుడి చుట్టూ ఎన్నో దుకాణాలు వచ్చాయి. ఆ ప్రాంతము నిత్యం వచ్చే భక్తుల రాకపోకలతో సందడిగా ఉండేది. అలా కొంతకాలం జరిగాక శివానందుడు తాను చేస్తున్న మానవ సేవ గురించి వివరంగా లేఖ వ్రాసి గురువుకు పంపుతూ ఒకసారి ఆయన వచ్చి తనను ఆశీర్వదించాలని కోరాడు. శిష్యుడి కోరికను మన్నించి వచ్చిన సదానందుడు అక్కడి పరిస్థితిని గమనించి, శివానంద, నేను ఏదైతే వద్దన్నానో నువ్వు అదే చేశావు. మనిషికి నీతి సూత్రాలు చెప్పి ఊరుకోమన్నాను. మనిషిని మార్చే ఆలోచన వద్దన్నాను, మరిచావా అన్నాడు. గురువర్య, ప్రపంచంలోని పాపుల సంఖ్యని అరికట్టడానికి నాకిదొక మార్గంగా తోచింది. ఇందులో తప్పేముంది అన్నాడు శివానందుడు. నేనిప్పుడు కష్టాల్లో ఉన్నవారికి నెలకు 1,00,000 రూపాయల వరకు దానంగా ఇచ్చి సాయపడగలుగుతున్నాను. కొద్ది కాలంలోనే ఈ మొత్తము 10 లక్షల వరకు పెరుగుతుందని నా నమ్మకము. సదానందుడు నవ్వి, నీకు వచ్చే ఆదాయము పాపాత్ముల నుంచి,
నీ ఆదాయం పెరుగుతూ ఉన్నదంటే పాపాల సంఖ్య పెరుగుతున్నట్లే కదా అన్నాడు. శివానందుడు తడబడ్డాడు. అయితే తొందరగానే వాడికి సమాధానం తట్టింది. గురువర్య, పాపహారి దేవత వలన పాపాత్ముల సంఖ్య పెరగటం లేదు. దేవతను నమ్మే పాపాత్ముల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో కొందరు మాత్రమే దేవతను నమ్మారు. అందుకని ఆదాయం తక్కువగా ఉండేది. ఇప్పుడు ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకని ఆదాయం పెరిగింది అన్నాడు. సదానందుడు తల అడ్డంగా ఊపి, నువ్వు భ్రమలో ఉన్నావు. నువ్వు చెప్పిందే నిజమైతే ఏదో ఒక రోజున నీ గుడికి ఆదాయం తగ్గిపోవాలి. కానీ నేను చెబుతున్నాను విను. నీ గుడి కారణంగా పాపాత్ముల సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతుంది. నీ గుడి ఆదాయం కూడా పెరుగుతూనే ఉంది తప్ప తరగటం లేదు అన్నాడు. గురువర్య, మీ వద్ద నేనెంతో వేదాంత జ్ఞానం తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పేది మాత్రం నేను ఒప్పుకోను. మీ మాటలకి రుజువు లేదు అన్నాడు శివానందుడు. నీ వద్దకు వచ్చే భక్తులేం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే నీకు రుజువెప్పుడో దొరికి ఉండేది అన్నాడు సదానందుడు. అయితే ఇప్పుడా పని చేద్దాము అన్నాడు శివానందుడు పట్టుదలగా. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో కొంతకాలంగా శివానందుడు ఒక కొత్త ఏర్పాటు చేశాడు. పాపాలకు పరిహారము మొత్తాలు పట్టికగా వ్రాయించాడు. ఆ ప్రకారము అబద్ధమాడిన వారు ప్రతి అబద్ధానికి 100 రూపాయలు పాపహారి దేవతకు ముడుపు చెల్లించాలి. తెలియని వారిని మోసం చేస్తే 500, మిత్రులను మోసం చేస్తే 1000 రూపాయలు, అయిన వాళ్లకు మోసం చేస్తే 2000, దొంగతనానికి 10,000, హత్యకు 1,00,000 రూపాయల చొప్పున ముడుపు కట్టాలి. ఇలా పాపాలకి రకరకాల ముడుపును పాపహారిని దర్శించుకున్న భక్తులు హుండీలో వెయ్యాలి. కష్టాల్లో ఉన్నవారు మాత్రము పాపహారిని దర్శించుకున్నాక శివానందుడిని కలుసుకోవాలి. ఇప్పుడు శివానందుడు పాప పరిహారం చెల్లించిన భక్తుల్ని కూడా తనను కలుసుకోవలసిందిగా కోరాడు. అలా వచ్చిన వారిలో మొదటివాడు మోసగాడు. వాడు మిత్రుణ్ణి మోసం చేసి 200 కాజేశాడు. పాప పరిహారంగా 1000 రూపాయలు కట్టాలి. అందుకని వాడు తనకు తెలియని అమాయకుణ్ణి మోసం చేసి 10,000 కాజేశాడు. 2 తప్పులకి 1,500 ముడుపు చెల్లించగా వాడికింకా 8,500 మిగిలింది. తన పాపాలు పోగొడుతూ తనకు లాభాలు తెచ్చిపెడుతున్న పాపహారి దేవతను చూడటానికి ఏడాదికొకసారైనా వస్తుంటాడు వాడు. రెండోవాడు దొంగ. వాడు దొంగిలించిన బంగారు నగను అమ్మితే 5,000 రూపాయలు వచ్చాయి. ఆ పాపం వదులుచుకోవాలంటే 10,000 రూపాయలు కావాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలైనా దొరికే ఇల్లు చూపెట్టమని పాపహారి దేవతను కోరటానికి వచ్చాడు. మూడోవాడు భూపతి. ఈ కథ ఇంకా చిత్రంగా ఉంది. ఆయన శ్రీపతి అనే మిత్రుడితో కలిసి ఓ కోటీశ్వరుని చంపటానికి పథకం తయారు చేశాడు. హత్య భూపతి చేస్తే ఆస్తి శ్రీపతి వశమైంది. శ్రీపతి వాడికి 10 లక్షలు ఇచ్చి ఎక్కడికైనా పొమ్మన్నాడు. కానీ హత్య చేయటం వలన వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎంతసేపు చచ్చినవాడి శవము కళ్ల ముందు మెదులుతోంది. తాను తప్పు చేశానని వాడికి తోచింది. ఒక సాధువు వాడి కథను విని, నువ్వు చేయకూడని తప్పు చేశావు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు కదా. నీ డబ్బుతో పేదవారికి సాయపడు. చరమ జీవితాన్ని మానవ సేవకే అంకితం చేసి పవిత్రంగా గడుపు అని సలహా ఇచ్చాడు. భూపతికి ఈ సలహా నచ్చింది. కానీ ఎక్కడ చూసినా వాడికి మోసగాళ్లే కనపడుతున్నారు. ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలియటం లేదు. ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో అర్థం కావటం లేదు. తన డబ్బు దుర్వినియోగం కాకూడదని భూపతి కోరిక. అలాంటి పరిస్థితుల్లో వాడికి బహుపురంలోని పాపహారి దేవత గురించి తెలిసింది. తన డబ్బు నా గుడికి విరాళంగా ఇస్తే అది అర్హులని మాత్రమే చేరుతుందని వాడి నమ్మకం. ఈ కథ విని శివానందుడు పక్కనే ఉన్న గురువు వంక గర్వంగా చూశాడు. సదానందుడు భూపతితో, నీ కథ వింటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నీవు నీకున్నదంతా గుడికి విరాళంగా ఇస్తున్నావా అన్నాడు. భూపతి తల అడ్డంగా ఊపి, నేనిక్కడికి రావటం ఎంతో మేలైంది. ఇంతకాలం చేసిన పాపం తలుచుకొని ఎంతో కుమిలిపోతున్నాను అంటూ తన దగ్గరున్న డబ్బులో నుంచి ఎంచి 2 లక్షలు శివానందుడి ముందు ఉంచాడు. నువ్వు చేసింది ఒక హత్య అయితే 2 లక్షలు ఇచ్చావేంటి అన్నాడు శివానందుడు ఆశ్చర్యంగా. భూపతి క్షణంపాటు తటపటాయించి, దివ్యదృష్టిగల మహాత్ములు, మీ వద్ద దాచటానికేముంది? నా మిత్రుడు శ్రీపతి నా చేత పెద్ద పాపాన్ని చేయించాడు. 1,00,00,000 రూపాయలు తను చేజిక్కించుకొని 10 లక్షలతో నన్ను సాగనంపాడు. వాడంటే నాకు చెప్పలేనంత కసిగా ఉంది. ఇప్పుడు వెళ్ళి వాణ్ణి కూడా చంపి ఆ ఆస్తిని చేజిక్కించుకొని
కలకాలము సుఖంగా జీవిస్తాను. చేయబోయే హత్య కోసము ముందుగానే 1,00,000 రూపాయలు ఇచ్చుకుంటున్నాను. పాపహారి దేవత అనుగ్రహము నాకు లభించగలదనే ఆశ అన్నాడు. శివానందుడు ఇక మిగతా భక్తుల్ని చూడలేదు. వాడా రాత్రికి రాత్రే గురువుతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అంత మాత్రాన పాపహారి దేవత గుడి మూతపడలేదు. అదిప్పుడు మోసగాండ్ల చేతిలోకి మారి దినదిన ప్రవర్ధమానమైతోంది. కరాలుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వుక మహారాజా, తప్పు చేసిన వాడికి విమోచన మార్గం చూపకపోతే నిరాశ చెంది మరిన్ని తప్పులు చేస్తాడు. అది తెలిసి శివానందుడు పాపహారి దేవతను సృష్టించాడు. అయినా దుష్ఫలితమే వచ్చింది. అందుకని శివానందుడు అరణ్యవాసానికి వెళ్ళటము ఎంతవరకు తగును? పాపహారి దేవత గుడి దుష్టుల చేతిలో పడింది కదా. అసలు పాపాత్ములకు మోక్షముందా? తెలిసి కూడా ఈ నా సందేహాలకి సమాధానం చెప్పకపోయావో ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడు ఇలా బదులిచ్చాడు. మనిషికి మంచి చెడులను వివరించి చెప్పాలి. మంచిని ఆదరించాలి, చెడును శిక్షించాలి. విమోచన మార్గాలు చెప్పటం వలన చెడుకు ప్రోత్సాహం ఎక్కువైతుంది. అదే శివానందుడు చేసిన తప్పు. తన బుద్ధి ఇంకా వికసించలేదని గ్రహించి వాడు గురు శుశ్రూష చేయటానికి అరణ్యాలకి వెళ్ళాడు. అది సబబే. ఇక పాపహారి దేవత గుడి మోసగాళ్ల చేతిలో పడితే ఇక పాపాత్ములకి మోక్షం విషయం. పాపాన్ని మానటం తప్ప వారికి మరో మోక్ష మార్గం లేదు. అది సరి అయిన సమాధానం కావటంతో సవిత్వకుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరాలుడి ప్రభావం నశించి ఆ యువతి ముళ్లపందిగా మారి అడవిలోకి పరుగు తీసింది. మరొక కథ పేరు దేవతా సర్పం. ఈ కథను రచించిన వారు రావినూతల సువర్ణాకన్నన్ గారు. కలవగుంటు అనే గ్రామంలో పార్వతమ్మ అనే సంపన్నురాలుండేది. ఆమెకు 4 కొడుకులు. భర్త పోయినప్పటి నుంచి తల్లి తండ్రి తానే అయి వాళ్ళని ఆప్యాయంగా పెంచి పెద్ద చేసి పక్కన ఉన్న పట్టణంలో వాళ్ల చేత పెద్ద బట్టల దుకాణం ఒకటి పెట్టించింది. తర్వాత కొడుకులు 4కి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేసింది. పార్వతమ్మ మనసు మంచిదే కాని తగని పిసినారి. ఇంట్లో లక్షలు మూలుగుతూ ఉన్నా పైసా ఖర్చు పెట్టడానికి కటకటలాడిపోయేది. తిండికి కూడా సరిగ్గా ఖర్చు పెట్టనిచ్చేది కాదు. ఆమె మనస్తత్వానికి కొడుకులకైతే అలవాటు పడిపోయారు కానీ కోడళ్ళకి మాత్రము చాలా బాధగా ఉండేది. వాళ్ళు పిండి వంటలకు కూడా మొహం వాచిపోయారు. భర్తలకు చెప్పుకున్న ఫలితం లేకపోవటంతో వాళ్ళు తమలో తాము మనస్తాపం చెందసాగారు. ఎప్పుడైనా అత్తగారు ఏ ఊరైనా వెళితే అప్పుడు తమకిష్టమైన పిండి వంటలన్నీ చేసుకుని తినాలనుకునేవారు. అయితే పార్వతమ్మ ఒక పట్టాన ఎక్కడికి వెళ్ళేది కాదు. ఒకసారి పార్వతమ్మకు పక్క ఊళ్ళోనే ఉన్న తమ్ముడి దగ్గర నుంచి కబురొచ్చింది. ఆమె మర్నాడు ప్రయాణం పెట్టుకున్నది. ఆ క్షణం నుంచి కోడళ్ల ముఖాలు వెలిగిపోయాయి. కళ్ళతోనే మాట్లాడుకున్నారు, గుసగుసలాడుకున్నారు. తెలివైన పార్వతమ్మ ఇదంతా గ్రహించింది. అయినా ఏం తెలియనట్లు అమాయకంగా ఉండిపోయింది. ఆ రాత్రి పార్వతమ్మ పడుకున్న తర్వాత 4 కోడళ్ళు పెరట్లోని తులసికోట దగ్గర సమావేశమయ్యారు. ఇంట్లో అత్తగారుండని 2 రోజులు తమకిష్టమైన వంటకాలన్నీ చేసుకుని తినేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద కోడలు తనకు నేతిగారెలు తినాలని ఉన్నదని, రెండవ కోడలు తనకు జీడిపప్పు పాకం అంటే ప్రాణం అని, నాకు కోవా కజ్జికాయలంటే ఇష్టమని మూడో కోడలు, హల్వా పూరీలంటే అబ్బా అంటూ నాలుక చప్పరించింది 4వ కోడలు. ఇలా మాట్లాడుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. మర్నాడు తినబోయే వాటి గురించి ఆలోచిస్తున్న వాళ్ళెవ్వరికీ నిద్ర రాలేదు. అయితే నిద్ర నటించి వాళ్ళ మాటలన్నీ అత్తగారు చాటు నుంచి వినదన్న సంగతి పాపం వాళ్లకు తెలీదు. తెల్లవారుతూనే పార్వతమ్మ తమ 2 ఎడ్ల బండిలో ప్రయాణమై వెళ్ళిపోయింది. ఆమె ఎప్పుడు వెళుతుందా, ఎప్పుడు పిండి వంటలు ఏర్పాటు చేసుకుందామా అని ఎదురుచూస్తున్న కోడళ్ళు 4 ఆమె వెళ్ళిన కాసేపటికే తమకు కావలసిన సరుకులన్నీ తెప్పించుకున్నారు. గారెలకి పప్పు నానబోసుకున్నారు. 4 కూరలు, 4 పచ్చళ్ళు, పప్పుచారు లాంటివి తయారు చేసి భర్తల విస్తళ్లలో వడ్డించారు. వాళ్ళకి చాలా రోజుల తర్వాత మంచి భోజనం చేస్తున్నామని ఆనందంగా ఉన్నా తల్లికి తెలిస్తే ఏమంటుందోనని హడలిపోసాగారు. అయితే 4 కోడళ్ళు వాళ్లకు రకరకాలుగా నచ్చచెప్పి అత్తగారికి ఈ సంగతి చెప్పమని వాళ్ళ నుంచి వాగ్దానాలు తీసుకున్నారు. అన్నదమ్ములు 4 పట్నానికి ప్రయాణమయ్యాక కోడళ్ళు పిండి వంటల పని ప్రారంభించారు. ముందుగా నెయ్యి కరిగించారు. తర్వాత పప్పు రుబ్బారు.
ఇక పొయ్యి వెలిగిద్దామనుకుంటూ ఉండగా ఎవరో వీధి తలుపు తట్టిన శబ్దం అయింది. పెద్ద కోడలు వెళ్ళి తలుపు తెరచి చూస్తూనే కొయ్యి బారిపోయింది. ఎదురుగా అత్త పార్వతమ్మ. పార్వతమ్మ చేతిలో ఒక బుట్ట పట్టుకుని ఆయాసపడుతూ, అబ్బా ఏమెండలు, ప్రయాణము అర్ధాంతరంగా ఆపుకొని తిరిగి రావాల్సి వచ్చింది అంటూ లోపలికి వచ్చింది. అత్తగారి గొంతు వింటూనే కోడళ్ళు నిలువునా వణికిపోతూ మైదారవ్వ, పంచదార లాంటివన్నీ గబగబా దాచేసి నడవలోకి వచ్చారు. ఏంటే ఈ నేతి వాసన అన్నది పార్వతమ్మ ముక్కు పుటాలు పెద్దవి చేస్తూ. అబ్బే ఏం లేదత్తయ్య, నెయ్యి అయిపోతే వెన్న కరగబెట్టాను అన్నది పెద్ద కోడలు. మిగతా ముగ్గురు కోడళ్ళు ఆమెకు వంతపడారు. అన్నట్టు నెయ్యి అంటే గుర్తుకొచ్చింది. మధ్యలోనే ఆగిపోయిన నా ప్రయాణంలో ఒక తమాషా జరిగింది అన్నది పార్వతమ్మ దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ. ఏమిటా తమాషా అత్తయ్య అంటూ కోడళ్ళు నలుగురు ఆమె చుట్టూ చేరారు. నేను మన బండిలో బయలుదేరానా, సరిగ్గా మా తమ్ముడు ఊరికి యువతలో ఉన్న అడవికి చేరేసరికి అక్కడ మన ఎద్దుల్లో ఒక దాని కాల్లో పెద్ద ముళ్ళు ఒకటి గుచ్చుకున్నది. దాంతో అది కాలు తీసి కాలు వేయలేకపోతూ ఉంటే పాలేరు ముళ్ళు తీసేందుకు పూనుకున్నాడు. నేను అంత దూరంలో ఉన్న ఒక పాడుబడ్డ మండపం దగ్గరికి వెళ్ళాను కాసేపు కూర్చుందామని. చిత్రంగా అక్కడ నేతిగార్ల వాసన గుప్పుమని కొట్టింది అంటూ క్షణం ఆగింది పార్వతమ్మ. నేతిగారెల మాట వింటూనే తుళ్ళిపడి సర్దుకున్నది పెద్ద కోడలు. పార్వతమ్మ చిన్నగా నవ్వి, సంగతేంటో తెలుసుకుందామని నేనటికేసి బయలుదేరాను. కొద్ది దూరంలో పెద్ద పెద్ద కోవా కజ్జికాయల్లాంటి గుడ్లు కొన్ని కనిపించాయి. అవి దేని గుడ్లో అర్థం కాక మరి కాస్త ముందుకు నడిచాను. అంతే, నా గుండె దడదడలాడింది అని ఆగింది పార్వతమ్మ. అక్కడేం కనిపించింది అత్తయ్య అని అడిగింది కోవా కజ్జికాయల మాట వినగానే అదురుకున్న మూడో కోడలు. తన అదుర్ని కప్పిపుచ్చుకుంటూ ఉంది. అదే చెప్పొస్తున్నాను. అక్కడ ఒక గోధుమ వన్నె తాచు పడగ విప్పి ఆడుకుంటున్నది. దాని పడగ ఎలా ఉన్నదనుకుంటున్నారు? ఇంత పెద్దగా, అచ్చము హల్వా పూరీలా నెగనెగలాడిపోతుందనుకోండి అన్నది పార్వతమ్మ. తర్వాతేం జరిగింది అత్తయ్య అని నీరసంగా అడిగింది హల్వా పూరీలంటే తగని ఇష్టం అనే నాలుగో కోడలు. వినండి మరి. ఆ పామును చూసేసరికి నా గుండె ఆగిపోయినట్లయింది. వెనక్కు తిరిగి పారిపోదామా అనుకునేటంతటిలో అక్కడికొక సాధువు వచ్చాడు. ఆయన చేతిలో అరిటాకులతో చుట్టిన పెద్ద పొట్లం ఉన్నది. కంగారు పడుతున్న నన్ను చూసి ఆయన చిరునవ్వు నవ్వి, అది దేవతా సర్పమని, అదున్న చోట నేతిగారెల వాసన వస్తుందని, దాని పడగ అచ్చం హల్వా పూరిలా ఉంటుందని, దాని గుడ్లు ఇతర పాముల గుడ్లులా కాక చాలా పెద్దవిగా, చూడటానికి కోవా కజ్జికాయల్లా ఉంటాయని చెప్పాడు. తర్వాత ఆయన తన చేతిలోని పొట్లం విప్పి పాము ముందర పెట్టాడు. అదేమిటనుకున్నారు? బంగారు రంగులో ఉన్న జీడిపప్పు పాకం అన్నది పార్వతమ్మ. జీడిపప్పు పాకమా అని తడారిపోయిన గొంతుతో అని వెలవలా పోయింది అది ఇష్టమని చెప్పిన రెండో కోడలు. అవును, ఆ దేవతా సర్పము దాని వాసన చూశాక ప్రసాదంగా స్వీకరిస్తాడట సాధువు అన్నది పార్వతమ్మ. ఇంత విన్నాక కోడళ్ళు నలుగురికి తాము వేసిన పథకము అత్తగారికి తెలిసిపోయిందని, అందుకే ఈ పాము కథ అల్లిందని తెలిసిపోయింది. వాళ్ళు నలుగురు క్షమించమంటూ అత్తగారి పాదాల మీద పడిపోయారు. పార్వతమ్మ ఆప్యాయంగా అందర్నీ లేవదీసి, అది సరే కాని ముందు ఈ బుట్టలో ఏమున్నదో బయటికి తీయండి అన్నది ఆజ్ఞాపిస్తున్నట్లు. కోడళ్ళు బుట్టలోని వాటిని బయటికి తీశారు. వాళ్లకు ఎంతో ఆనందం. బుట్ట నిండుగా వాళ్ళకిష్టమైన పిండి వంటలు. ఆనందాశ్చర్యాలతో తనకేసి చూస్తున్న కోడళ్లతో పార్వతమ్మ, క్షమించాల్సింది నేను కాదు, మీరే నన్ను క్షమించాలి. కొండంత సంపద ఉన్నా మిమ్మల్ని తిండికి కూడా మొహం వాచేలా చేశాను. ఉన్నది అనుభవించడానికి కాకపోతే మరెందుకు? ఈనాటి నుంచి మీకేం కావాలన్నా నిర్భయంగా నిస్సంకోచంగా చేసుకుని తినండి. నాకు కూడా ఇంత పెట్టండి అన్నది. అత్త మాటలకి కోడళ్ళు ఎంతగానో మురిసిపోయారు. మరొక కథ పేరు సంపూర్ణ జ్ఞానం. ఈ కథను రచించిన వారు శాఖమూరి శ్రీనివాస్ గారు. వంగరాజ్యానికి సమీపంలోని అరణ్యంలో గురుకులం ఉండేది. అక్కడ గురువు పతంజలి జ్ఞాన సంపన్నుడు. అక్షరాభ్యాసం నుంచి కొలువులో స్థిరపడే వరకు గురుకులంలో చదువు నేర్పేవారు. వర్షాకాలంలో మాత్రము అందరికీ సెలవులుండేవి. ఒకనాడు రాజాస్థానంలో ఉన్నత ఉద్యోగం ఖాళీ ఉందని, రాబోయే పౌర్ణమి నాడు పోటీ నిర్వహించబడునని రాజు ప్రకటించాడు.
గురుకులంలో విద్యాభ్యాసం చివరి దశకు వచ్చిన నరేంద్రుడు, విక్రముడు ప్రతిభా పరీక్షలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. పౌర్ణమి వచ్చింది. అభ్యర్థులు, అధికారులు, మంత్రులు, సామాన్య జనంతో సభ కిటకిటలాడింది. మంత్రి మాధవుడు లేచి, సభికులారా, రాజుగారి పథకాలు ప్రజలకు చేరుతున్నాయో లేదో నిరంతరము గమనించేటందుకు ఉన్నతాధికారి ఒకరు అవసరము. ప్రస్తుతము దాని కొరకే ప్రతిభా పరీక్ష నిర్వహించబోతున్నాము. ఈ పరీక్షలో వివిధ శాస్త్ర జ్ఞానాలపైన ప్రశ్నలుంటాయి. సరి అయిన జవాబు చెప్పలేని వారిని తక్షణమే పోటీ నుంచి తొలగించడం జరుగుతుంది. చివరకు మిగిలిన ఏకైక వ్యక్తి కొలువుకు అర్హుడు అని ప్రకటించాడు. సభ నిశ్శబ్దంగా మారింది. భాష, సాహిత్యము, గణితము ఇలా వివిధ రంగాల్లో ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్క విభాగంలో కొందరు నిష్క్రమించారు. చివరకు నరేంద్రుడు, విక్రముడు మిగిలారు. మీ ఇద్దరిని ప్రస్తుతము లోకజ్ఞానంలో ప్రశ్నలు అడుగుతాము అని, ప్రస్తుతము మన రాజ్యంలోని ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో చెప్పండి, ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు మాధవుడు. విక్రముడికి ఈ ప్రశ్న కొత్తగా ఉంది. తను చదివిన గ్రంథాల్లో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు. ఏం సమాధానం చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాడు. నరేంద్రుడు మాట్లాడుతూ, నేను గమనించిన విషయాలను బట్టి రాజ్యమునందలి ఉత్తర భాగంలోని ప్రజలు తీవ్రమైన మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఇక దేశంలోని రైతులందరి మనసుల్లో ఎంతో అసంతృప్తి ఉంది. తమ పంటని వ్యాపారులు తక్కువ ధరకే కాజేస్తున్నారని వారు ఆగ్రహంతో ఉన్నారు. తను గమనించిన విషయాలు చెప్పాడు. సభికులు చప్పట్లతో నరేంద్రుని మాటల్ని స్వీకరించారు. కొలువు నరేంద్రునికే ఖాయమైంది. రాబోయే వైశాఖ పాడ్యమి నాడు ఉద్యోగంలో చేరమని ఉత్తర్వులిచ్చారు. విక్రముడు, నరేంద్రుడు గురుకులానికి తిరుగు ప్రయాణమయ్యారు. విక్రముడు ముభావంగా ఉన్నాడు. నరేంద్రుడు పలకరించినా మాట్లాడలేదు. ఆశ్రమం చేరుకున్నాక జరిగిందంతా నరేంద్రుడు పతంజలికి వివరించాడు. విక్రమ, విచారించాల్సిన అవసరం లేదు. ఓటమి విజయానికి తొలిమెట్టు అన్నాడు పతంజలి. గురువుగారు, ఆశ్రమంలో నిర్వహించే అన్ని పరీక్షల్లో నరేంద్రుడి కంటే నేనే ముందుంటాను కదా, మరి ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు నిరాశగా అన్నాడు విక్రముడు. ఆశ్రమంలో బోధించిన అంశాలన్నింటిలోనూ నీవే ప్రథముడివి. కానీ లోకజ్ఞానం సంపాదించడంలో విఫలమయ్యావు. లోకజ్ఞానము గురువు నేర్పే విద్య కాదు. అది ఎవరికి వారు సముపార్జించుకోవాలి. ప్రతి సంవత్సరము వర్షాకాలంలో సెలవులిచ్చే ముందు నేను మీకిచ్చే సూచనలేమిటి? విక్రముణ్ణి అడిగాడు పతంజలి. బంధువులు, స్నేహితుల దగ్గరకు వెళ్ళమని, కొత్త ప్రదేశాలు చూసి రమ్మని. మరి సెలవుల్లో నువ్వేం చేసేవాడివి అని గురువు అడిగిన ప్రశ్నకి, నూతన ప్రదేశాలు తిరగటం వల్ల సమయం వృధా అని పాఠాలు చదువుకుంటూ ఇంట్లోనే ఉండేవాడిని అని జవాబిచ్చాడు. నువ్వేం చేసేవాడివి? నరేంద్రుణ్ణి అడిగాడు పతంజలి. మీరు చెప్పినట్లే పర్యటనలు చేసేవాడిని అని చెప్పాడు. విక్రమ, లోకజ్ఞానం పొందటంలో నీకు నరేంద్రుడికి గల తేడా అర్థమై ఉంటుంది. పుస్తక జ్ఞానమే సర్వస్వం కాదు. దానికి లోకజ్ఞానం కలిస్తేనే సంపూర్ణ జ్ఞానం అవుతుంది. దిగులు చెందక సెలవుల్ని వినియోగించుకో, పతంజలి వివరించాడు. గురువు మాటలకి సంతృప్తి చెందిన విక్రముడు నరేంద్రుణ్ణి ఆలింగనం చేసుకొని మార్గమధ్యంలో తన ప్రవర్తనకు క్షమాపణ కోరాడు. మరుసటి ఏడాది కల్లా కొలువు సంపాదించాడు కూడా. మరొక కథ పేరు ఇంటి దొంగ, దూళ్ల దొంగ. ఈ కథను రచించిన వారు ఎన్ జగదీష్ గారు. ఒక ఊర్లో గంగులు, నాగులు అనే ఇద్దరు దొంగలుండేవాళ్ళు. ఎక్కడ దొంగతనం చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. దొంగతనం చేసే సమయంలో పట్టుబడకుండా సమయస్ఫూర్తితో తప్పించుకునేవారు. ఈ దొంగలిద్దరినీ పట్టుకోవటానికి రాజభటులు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. వాళ్ళిద్దరూ దోచుకున్నదంతా ఎప్పుడూ సమానంగా పంచుకునేవారు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకరోజు శ్రీపురం అనే ఊరిలోని జమీందారు భవంతిలోకి చాకచక్యంగా ప్రవేశించి విలువైన వస్తు సంపద దోచుకున్నారు. ఆ సంపదను పంచుకోవటంలో వారిద్దరి మధ్య పెద్దగా గొడవ జరిగింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి ఇక తమ మధ్య ఎలాంటి గొడవ రాకూడదనుకొని, గంగులు, ఈ చుట్టుపక్కల 6 గ్రామాలున్నాయి. 3 నాకు, 3 నీకు. ఎవరి ఊళ్ళల్లో వాళ్లే దొంగతనం చేయాలి. ఒకరి ఊరిలోకి మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు అన్నాడు నాగులు. ఒప్పందానికి గంగులు సరేనన్నాడు. రోజురోజుకి ప్రజలకి దొంగల బెడద ఎక్కువైంది.
ఈ బాధ తట్టుకోలేని ప్రజలు గ్రామాధికారి వద్దకు వెళ్ళి దొంగల బాధ నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నారు. వెంటనే గ్రామాధికారి తగు చర్యలు తీసుకోవటంలో నిమగ్నమయ్యాడు. దాంతో చాలా వరకు దొంగతనాలు తగ్గాయి. ఇలా కొంతకాలం గడిచాక ఒకనాడు నాగులు గంగులు ఉన్న ఊరిలోకి ప్రవేశించాడు. ఆ ఊరిలో తిరుగుతున్నప్పుడు వాడి కన్ను ఊరికి చివరగా ఉన్న మాధవయ్య అనే పాల వ్యాపారి ఇంటి మీద పడింది. ఆ ఇంట్లో అతడి భార్య అతడే ఉంటారు. అతడికి 4 పాడి గేదెలున్నాయి. ఆ గేదెల్ని దొంగిలించి పట్నంలో అమ్మి ఎక్కువ సొమ్ము చేసుకోవాలనుకున్నాడు నాగులు. ఆ రాత్రి గేదెలున్న కొట్టంలోకి ప్రవేశించాడు. ఆ చీకటిలో ఒక వ్యక్తికి నాగులు కంటపడ్డాడు. అతడు గంగులని ఇట్టే పసిగట్టాడు నాగులు. గంగులు మెల్లగా నాగులతో, "నువ్వెందుకొచ్చావు? ఈ ఊరు నాకు సంబంధించింది. ఒప్పందాన్ని మరిచావా?" అని అడిగాడు. "ఆకలితో అలమటిస్తున్నాను. అందుకే మన ఒప్పందాన్ని ఇలా పక్కన పెట్టి వచ్చాను" అన్నాడు నాగులు గొణుగుతూ. "అయితే సరే, నేను ముందుగా మాధవయ్య ఇంట్లో దోచుకున్న తర్వాత నీ పని చూసుకో" అన్నాడు గంగులు. "అలా కాదు, ముందు నేను గేదెల్ని తోలుకుని వెళ్ళిన తర్వాత నువ్వు లోపలికి పోయి నీ పని చూసుకో" అన్నాడు నాగులు. అందుకు గంగులు, "అలా కుదరదు. నువ్వు గేదెల్ని తీసుకెళ్లేటప్పుడు అవి అరిచి గోల చేస్తే ఆ చప్పుడికి లోపలి వారు లేస్తారు. అప్పుడు నా పని ఎలా అవుతుంది? ముందు నా పని కానివ్వు" అన్నాడు చిరాకుగా. ఇలా వారిద్దరి మధ్య వాదులాట మొదలైంది. దొంగతనం చేయటానికి వచ్చిన విషయం మర్చిపోయి ఇద్దరు గట్టిగా అరవటం ప్రారంభించారు. వారి అరుపులకి ఇంట్లో నిద్రపోతున్న మాధవయ్యకు మెలకువ వచ్చి బయటకు వచ్చాడు. చీకట్లో గుర్తు తెలియని వారిద్దరినీ చూసి "దొంగలు, దొంగలు" అని అరిచాడు. అతడి అరుపులకి పక్కిళ్లవాళ్లు లేచి బయటకొచ్చి పారిపోవాలని చూసిన దొంగలిద్దరినీ పట్టుకుని చితకబాది రాజభటులకు అప్పగించారు. మరొక చిన్న కథ పేరు చివరి అవకాశం. ఈ కథను రచించిన వారు ఎండి సౌజన్య గారు. పూర్వము దేవయ్య అనే మతాధిపతి దైవభక్తి, అహింస, పరమత సహనము, సర్వమానవ సమానత్వము మొదలైన వాటిని గురించి తీవ్రంగా ప్రచారం చేసేవాడు. అయితే అతడికి ప్రత్యర్థిగా ఉండే యశపాలుడు మాత్రము కరుడు కొట్టిన ఛాందస భావాలతో పాటు హింస, నాస్తికత్వం అంటూ ప్రచారం చేస్తుండేవాడు. దీనితో యశపాలుడు దేవయ్యల మధ్య బద్ధ శత్రుత్వం ఉండేది. ఇలా ఉండగా ఒకసారి దేవయ్య తీవ్రమైన వ్యాధిగ్రస్తుడై మృత్యుముఖంలో ఉన్నాడు. దాదాపు అపస్మారక దశలో ఉన్న దేవయ్య ఎవరినీ చూసే స్థితిలో లేకపోయినా తన ప్రత్యర్థి యశపాలుడిని మాత్రము గదిలోపలికి రమ్మన్నాడు. "ఈ స్థితిలో ఎవరినీ కలుసుకోవటానికి ఇష్టపడని నువ్వు నాతో మాట్లాడాలని పిలిపించటము ఆశ్చర్యంగా ఉందే" అన్నాడు యశపాలుడు. అప్పుడు దేవయ్య చిన్నగా నవ్వి, "ఈ లోకంలో విడిచిన వారినెవరినైనా రేపు నేను స్వర్గంలో కలుసుకోగలను. ఈ భూలోకంలో నిన్ను తప్ప మళ్ళీ కలిసే అవకాశం లేదు కదా, అందుకే నీకు ఈ అవకాశం ఇచ్చాను" అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.